దేవుని వాక్యం తెలియపరుస్తుందండి ప్రకటన గ్రంథంలో. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండి నేను నోటి నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుతున్నాను అంటాడు దేవుడు. ఉమ్మి ఎందుకు వస్తుందండి మనకి? ఎవరైనా ఇతరులు నచ్చలేదనుకో, వాళ్ళు ఎదురుకుండా కనపడ్డారనుకో, వాళ్ళ మీద ఉమ్మేస్తారు. ఇదే జరిగిందండి బైబిల్ గ్రంథంలో కూడా. యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట చూడండి. పొట్టివారికి నా వీపును అప్పగించిందని, వెంట్రుకలు బెరికి వేయ వారికి నా చెంపలు అప్పగించిందని, ఉమ్ము వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు అంటున్నాడు. ప్రవచన వాక్యం ఇది. ఉమ్మేస్తారంట. ఎవరి మీద ఉమ్మేస్తారు చూడండి. యేసుక్రీస్తు వారి గడ్డమును రువి పిడిగుద్దులు గుద్ది ఆయనకు ముసుగేసి కొట్టారంట. ఆయనను పిడిగుద్దులు గుద్ది ఆయన ఒక రెల్లును ఆయన చేతికిచ్చి ఆయనకు ముసుగేసి ఆయన ముఖము మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని ఆయనను కొట్టి ఆయనను దూషించారంట. ఉమ్మును కూడా పరీక్ష చేస్తాడు తెలుసా? క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా రోగం తెలియకపోయినప్పుడు ఉమ్మును కూడా ఒక చిన్న కప్పులో తీసుకుని పరీక్ష చేస్తారు ల్యాబ్లో. ఉమ్ము అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఏం చేయకూడదు, ఇతరుల మీద ఉమ్ము వేయకూడదు. ఒకవేళ మనం ఇతరుల మీద ఉమ్ము వేసామనుకోండి, దేవుడు మనలను ఉమ్ము వేస్తాడు. దేవుడే చెప్తున్నాడు ఆ మాట. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండు, నువ్వు వెచ్చని స్థితిలో ఉండి నేను నిన్ను బయటకు ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. నువ్వు ప్రేమ కలిగి ఉండేవాడివైతే ప్రేమ కలిగి ఉండు. నువ్వు పౌరుషం కలిగి ఉండేవాడివైతే పౌరుషం కలిగి ఉండు. మళ్ళా కాసేపు చల్లగా, కాసేపు వేడిగా, నేను ప్రార్థన పరుడని కాసేపు, నాలో ప్రార్థన జీవితం లేదని కాసేపు, నేను దేవుని ఆరాధిస్తున్నానని కాసేపు, నేను ఆరాధించలేకపోతున్నానని కాసేపు ఉంటే నులివెచ్చని స్థితి అయిపోతుంది. నులివెచ్చని స్థితి నీకు ఉండి బయటకు ఉమ్మి వేయదును అంటున్నాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ భక్తిపరులుగా జీవిస్తూ క్రైస్తవ బిడ్డలమని చెప్పుకొచ్చు, దేవుని వాక్యాన్ని పటిష్ఠించామని ప్రజలను ప్రకటించుచు మనము సరి అయిన ప్రేమ కలిగి ఉండలేకపోయామనుకోండి, దేవుడు అంటున్నాడు బయటకు ఉమ్మి వేయబడదు అంటున్నాడు. సంవత్సరాలు గడిచిపోయినా, దినములు గడిచిపోయినా, ప్రాణం పోయేంత వరకు క్రీస్తు ప్రేమను కలిగి ఉండేవారే నిజమైన ప్రేమ కలిగిన వారు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల ఏడల, భార్య ఏడల భర్త, భర్త ఏడల భార్య, పిల్లల ఏడల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ఏడల పిల్లలు, ఈ ప్రేమను చనిపోయేంత వరకు, బ్రతుకుండేంత వరకు కలిగి ఉండేవారే నిజమైన ప్రేమ కలిగిన వారు. ప్రేమ అంటే కొన్ని విషయాలు తెలిసిపోతాడ. తండ్రి చచ్చిపోయాక, తల్లి చనిపోయాక తెలుస్తుందట ప్రేమ. అప్పుడు బయటపడతారంట వాళ్ళు, నా తండ్రి నాకు ఎప్పుడు ఆస్తి పంచుతాడని. పొద్దున్న ఒక ఆయన వాక్యం చెప్తూ అంటున్నాడు, తండ్రి చనిపోయాడే లేదని ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తారంట. ఎప్పుడు చనిపోతాడా, మేము అన్నదమ్ములు ఇద్దరం ఆస్తులు పంచుకోవచ్చు అని చూస్తారంట. ఇది నిజమైన ప్రేమ కాదు, కపటమైన ప్రేమ. నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని బ్రతికించుకోవడానికి ప్రయాసపడతారు, తల్లిదండ్రులను ప్రేమించడానికి ప్రయాసపడతారు. నా తండ్రి చనిపోతే, నా తల్లి చనిపోతే నాకు దిక్కెవరు, నాకు పెద్ద దిక్కు ఎవరున్నారు అని ప్రేమ కలిగి ఆతృతపడి ఈ ప్రేమను ప్రజలలో చూపిస్తారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనే విత్తనాలు విత్తితే ప్రేమ అనే పంటనే కోస్తాం. దేవునికి స్తోత్రం. సమాధానం అనే విత్తనాలు విత్తండి. దేవుడు తన ప్రజలకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే 20వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణమైన. మేలు కలగలేదంట వీరికి. వీరికి మేలు కలగకపోవడానికి కారణం ఏంటంటే వీరి పాపములే కారణమైపోయింది అంట. క్రమముగాను దేవుని చిత్తమునకు ఇష్టలుగాను, దేవుని చిత్తానికి ఇష్టపడాలంట. దేవుని వాక్యమే మన పాదములకు దీపముగా మార్చుకోవాలంట. అట్టి వారిని దేవుడు దీవిస్తాడు, ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా బలపరుస్తాడు. వీళ్ళు ఏం చేస్తారండి, నా జనులలో దుష్టులున్నారు, పక్షులు వేటగాండ్రులు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉంటున్నారంట. ఎక్కడున్నారండి పక్షులు పెట్టే వేటగాండ్రులు ఉన్నారు చూసారా? ఆ పక్షులు పెట్టే వేటగాండ్రులు పొంచి ఉన్నట్లు వాళ్ళు పొంచి ఉంటారంట. దేవుని పనిని జరగని కూడా గలిబిలిని సృష్టిస్తారంట. ఏం చేస్తారు? పొంచి ఉందరు, వారు బోలు పెట్టుదురు, మనుషులను పట్టుకుందరు, పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నది. చూసారా ఎంత భయంకరమో? చదవండి 25వ వచనము, 26వ వచనం, 27వ వచనం. చక్కని మాటలు. పంజరము పిట్టలతో
నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నది, దాని చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అగుదురు. చాలా మంది మాట్లాడి ఇతరుల ఎడల నెమ్మది సమాధానము మంచితనం లేకపోతే ఇతివారిగానే ఉంటామంట. నా జనులలో దుష్టులు ఉన్నారు, పక్షులు వేటగాండ్రులు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందరు, వారు బోరులు పెట్టుదురు, మనుషులను పట్టుకుని ప్రార్థన చేసుకొని కూడా చేసేస్తారు, దేవుని వాక్యం ధ్యానించి కూడా చేసేస్తారు, దేవునికి విరుద్ధంగా చేసేస్తారు, సాతాను బిడ్డలుగా తయారు చేస్తారు. వారి మాటలు, వారి అసూయ తలంపులు, వారు కపట ఆలోచనలు, మాయోపాయముల చేత మనుషులను గలిబిలి చేసి దేవునికి దగ్గరగా ఉండకుండా దేవుని పేరే చెప్తారు, దేవుని వాక్యం పేరే చెప్తారు, ప్రార్థన పేరే చెప్తారు, మేము దేవుని పిల్లమే, యేసుక్రీస్తు వారు మాతో కూడా మాట్లాడుతున్నారని చెప్తారు. కానీ వారు పక్షులకు వల వేసినట్లు వల వేసి పంజరపు బిడ్డలలో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అవుతారు. ఇటు వారుగా మనం ఉండకుండా ఉండాలి అంటే దేవుని ప్రేమను గుర్తించాలి. దేవుడిని ప్రేమించే వారిని అందరినీ దేవుడు శిక్షించుతున్నాడు, గద్దించి శిక్షించుతున్నాడు మనం చేసే పని. కనుక మనము ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. దేవుని ప్రేమను సరిగా ప్రజల్లో పంచలేకపోతున్నామా? మార్పు కలిగి ఉండాలి. దేవుని ప్రేమను ప్రజల్లో పంచేవారిగా ఉండాలి. కళలు వచ్చుకుని కళ్ళు మూసుకుని ప్రభువా నిజమే తండ్రి మా జీవితాలను ప్రేమించి మార్పు కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. ఈ దుర్దినాలలో, భయంకరమైన చెడ్డ దినాలలో టెక్నాలజీ పెరిగిపోయిందండి, జ్ఞానం పెరిగిపోయింది, చాలా మందికి సోషల్ మీడియాలు ఎక్కువైపోయినాయి, అందరికీ లోకంలో విషయాలన్నీ తెలిసిపోతున్నాయి అని తెలియపరుస్తున్నారు. తెలిసిపోయిన దేవుని ప్రేమను మరుగులు ఎత్తేసేవనుకో, మరుగులు పెట్టేవనుకో, దేవుని ప్రేమ మన హృదయంలో లేదనుకోండి, మనము నశించిపోయేదము. అన్ని తెలుసుకున్న దేవుని ప్రేమ మనలో లేకపోతే మన జీవితం అంతా సున్నా అయిపోతుంది. దేవుని ప్రేమను మర్చిపోవద్దు. ఈ కడవరి దినాల్లో దేవుని ప్రేమను ప్రజలలో చూపించే వారుగా, ప్రకటించే వారుగా ఒకరు అర్థం చేసుకోవాలంట, సర్దుకుపోవాలంట. ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకుపోయే గుణ లక్షణాలు ఉండాలి, తగ్గించుకోవాలి. చిన్న చిన్న విషయాలకు గలిబిలిని సృష్టించేవారుగా, చిన్న విషయాలకు గలిబిలిని సృష్టించేవారుగా కాకుండా దేవుని ప్రేమను గుర్తించేవారు ఉండాలి. కూర్చుని మాట్లాడుకోవాలి, ఎలా జరుగుతుంది, ఏం చేయాలని కూర్చుని మాట్లాడుకుని దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి. తలలోంచుకుని ప్రభువా నిజమే తండ్రి నీ ప్రేమను మేము గుర్తించినట్లుగా, నీ సన్నిధిలో మేము గడుపునట్లుగా, నీ రక్షణను మేము అనుభవపూర్వకంగా అనుభవించినట్లుగా, నీ సాక్షిగా మేము నిలబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. అక్రమము పెరిగిపోయి ప్రేమ చల్లారిపోయే ఈ భయంకరమైన దుర్దినాలలో నీ ప్రేమను ఆ హృదయంలో ఉంచండి తండ్రి. నిన్ను ఆరాధించే హృదయం మాకు కలుగు చేయండి, నిన్ను స్తుతించే హృదయం మాకు కలుగు చేయండి. ఇతరుల ఎడల ప్రేమ కలిగిన హృదయం మాకు కలుగు చేయండి. ఇతరులని గుర్తించి వారిని ప్రేమించి మంచి మనసు మాకు కలుగు చేయండి. యేసుక్రీస్తు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారికి కలిగిన మనసు మాకు కలిగి చేయండి.